హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అంబికా మల్లికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా ఛానల్ ప్రతిరోజు చూస్తున్నారా మీరు? చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఏం వంట కావాలో కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఈరోజు మనం చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. చామదుంపలు తీసుకొని 2-3 సార్లు కొంచెం నీళ్ళతో శుభ్రంగా వాష్ చేయండి. ఎందుకంటే దీనిపైన మట్టి అట్లా ఇసుక ఉంటుంది కాబట్టి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద ఉడకబెట్టేసి, చింతపండు ఒక 50 గ్రాములు తీసుకొని కొంచెం నానబెట్టుకోండి. ఉడకబెట్టిన తర్వాత పైన తొక్కు తీసేసేయండి. తీసేసి ఇలా ముక్కలు కోసుకోండి. పొయ్యి మీద బాండ్లీ పెట్టేసి కాస్త నూనె వేసుకోండి, వేసుకోండి. ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి. కరివేపాకు, పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకోండి. ఉల్లిపాయలు వేసేసేయండి, కోసుకొని ముక్కలు కోసుకొని. 4 పచ్చిమిరపకాయలు, ఒక 5 నిమిషాలు ఇలా వేయించండి. వేసేసి కడిగి పెట్టండి. కొంచెం ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత పులుసు పోసేసుకోండి. పులుసు పోసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం ఒక అర స్పూను కొంచెం కారం వేసుకోండి. అర గ్లాసు నీళ్ళు పోసుకోండి. ఒక పావు గంట ఉడకనివ్వండి. ఇట్లా చిక్కబడిపోయింది. ఇప్పుడు దీంట్లో టేస్టీ కోసం కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకొని కలిపేసేయండి. కొంచెం కొత్తిమీర, చామదుంపల పులుసు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.